తీహార్ జైల్లో ఉన్నప్పుడే కవిత కక్షతో రగిలిపోయారా? తండ్రి తన పట్ల సరైన మమకారం చూపలేదని బాధపడిపోయారా? కన్నబిడ్డగా తనకు సరైన సహకారం అందించలేదని భావించారా? జైలు నుంచి విడుదల కాగానే ఆమె కాంగ్రెస్కు కోవర్ట్గా మారారా? కవిత మాటకు సీఎం రేవంత్ చాలా విలువ ఇస్తున్నారా? అందుకేనా ఆమె అనుచరులకు ఈ ప్రభుత్వంలో సైతం పనులు జరుగుతున్నాయి? ఇది ఇష్టపడిన కేసీఆర్ కన్న కూతురని కూడా చూడకుండా కవితను బహిష్కరించడానికి సిద్ధమయ్యారా అంటే అవుననే అనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. పుష్కర్ కాలానికి పైగా బీఆర్ఎస్ అధినేతగా కొనసాగుతూ రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడ్డ తెలంగాణకు 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్కు ఇంటిపోరు తప్పేటట్లేదు. కూతురు కవిత రూపంలో ఆయన ఇబ్బందుల్లో ఉన్నారని తెలుస్తోంది. తాను కాపాడుకుంటూ వస్తున్న కంటి రెప్పనే కాటేస్తుందని ఆయన ఊహించలేదేమో అనిపిస్తోంది. ఏ కన్న కూతురు కోసం రాజీపడి అధికారాన్ని కోల్పోయారు, ఎవరి కోసం ఎంపీ ఎన్నికల్లో రాజీ పడ్డారు, వారే తిరుగుబాటు చేసి ఎదురుదాడికి దిగడం ఆయన్ను మానసికంగా కుంగదీస్తుందని తెలుస్తోంది. లిక్కర్ స్కామ్లో 9 నెలల పాటు అండర్ ట్రయల్ ఖైదీగా కఠిన కారాగార జీవితాన్ని అనుభవించిన కవిత తనను సొంత మనుషులే అన్యాయం చేశారని ఆవేదనతో రగిలిపోయారని, జైలు నుంచి విడుదల కాగానే తన ప్రతాపం చూపడం స్టార్ట్ చేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది. అనుచరుడని సైతం కాపాడిన తన తండ్రి తన విషయంలో ఉదాసీనంగా వ్యవహరించాడన్న బాధ కవితలో ఉందా? అందుకే జైలు నుంచి విడుదలైన వెంటనే ధిక్కార స్వరం వినిపిస్తూ దేవుడు దెయ్యాల మాట మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఆమె ముందుగానే తండ్రికి రాసిన లేఖాస్త్రం గురించి చెప్పినా కూడా అమెరికాలో ఉన్న సమయంలోనే లేఖ విడుదల కావడం కలకలం సృష్టిస్తోంది. మొదట కేసీఆర్ శిబిరం నుంచే ఆ లేఖ విడుదలైందని ప్రచారం జరిగింది. అయితే కవిత అనుచరులే దాన్ని బయటపెట్టారని కేసీఆర్ శిబిరం ఇప్పుడిప్పుడే నిర్ధారణకు వస్తోంది. జైలు నుంచే అంతర్గత విభేదాలు మొదలైనప్పటికీ వరంగల్ రజతోత్సవ సభతో ఇది మరింత ముదిరిపోయింది. రజతోత్సవ సభలో జిల్లా నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని, బడా నాయకత్వం పెద్దగా జోక్యం చేసుకోరాదని కేసీఆర్ చెప్పిన సూచనను కవిత బేఖాతరు చేశారు. అదే సమయంలో కేసీఆర్ హరీష్ రావు కూడా గీత దాటారని కన్నెర్ర చేశారు. ఆయన పాత్ర కూడా పరిమితం చేసి పాడేశారు. దీంతో అలిగిన హరీష్ రావును కేటీఆర్ బుజ్జగించి తిరిగి ఆయన్ను కేసీఆర్ శిబిరంలోకి తీసుకొచ్చి శాంతింపజేశారన్న వార్తలు వచ్చాయి. అయితే అదే సమయంలో కవిత ఎవరితో సంబంధం లేదన్నట్లుగా దూసుకుపోయి జిల్లాల వారీగా పర్యటించడం తండ్రి కేసీఆర్కు నచ్చలేదట. అప్పటి నుంచి తండ్రి కూతుళ్ల మధ్య మరింత దూరం పెరిగినట్లుగా చెబుతున్నారు పొలిటికల్ అనలిస్ట్. తీహార్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా కూతురు తీవ్ర అనారోగ్యం పాలైన క్రమంలో తండ్రి కేసీఆర్ తల్లడిల్లిపోయారని, కవితను విడుదల చేయించడానికి తండ్రిగా కేసీఆర్ చేయని ప్రయత్నం లేదని బీఆర్ఎస్ లోని ఓ వర్గ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో కేటీఆర్ తో పాటు హరీష్ రావును కూడా ఢిల్లీకి పంపించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ బెయిల్ కోసం బీజేపీ అగ్రనాయకులతో కూడా సంప్రదింపులు జరిపారన్న మాట ఇప్పటికీ బహిరంగ రహస్యమే. ఇదే క్రమంలో ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనాయకత్వంతో బీఆర్ఎస్ రాజీ పడాల్సి వచ్చి ఉంటుందని, అభ్యర్థుల ఎంపికలోనూ పెద్దగా శ్రద్ధ వహించకుండా పరోక్షంగా బీజేపీ గెలుపునకు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి కవిత జైలు నుంచి విడుదలైన తర్వాత కేసీఆర్ ఆమెను పిలిపించి రాజకీయంగా దూకుడు వద్దని, ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పిలుపుకుతున్న క్రమంలో తొందరపాటు వద్దని సూచించినట్లుగా సమాచారం. కానీ కవిత తన అన్న కేటీఆర్ కంటే కూడా దూకుడుగా ప్రవర్తించారు. సామాజిక తెలంగాణ, మహిళా తెలంగాణ అనే నినాదంతో ముందుకు కదిలారు. వాస్తవానికి సామాజిక తెలంగాణ అంటే ఎటువంటి సమస్యలు వస్తాయో కేసీఆర్ కవితకు వివరించారట. అయినా ఆమె ఖాతరు చేయలేదట. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని ఎదురు ప్రశ్నించారు. ఇక అక్కడి నుంచే ఆమె తన స్పీడ్ని పెంచుకుంటూ వచ్చారు. అంతేనా, కాంగ్రెస్ తో కూడా పరోక్ష సంబంధాలు మెరుగుపరుచుకున్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆమె మాటకు రేవంత్ సర్కార్లో చాలా విలువ ఉందని, ఆమె అనుచరులకు భారీ ఎత్తున చాలా పనులు కూడా చేయించి పెట్టారని బలంగా అయితే ప్రచారం నడుస్తోంది. ఈ పరిణామాలన్నీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తీవ్ర కలవరానికి గురి చేశాయి. కాంగ్రెస్ కు కోవర్ట్గా మారిందన్న అనుమానంతో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితులు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి పేరిట పార్టీని స్థాపించడానికి ఆమె సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.